కార్టూన్ని చిన్న పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంతోనే చూస్తారు. అందుకే ఈరోజు మనం డోరేమాన్ కార్టూన్ గురించి తెలుసుకుందాం. ఈ డోరేమాన్ అనే క్యారెక్టర్ని ఫుజికో ఫూజో అనే ఒక జపనీస్ ఆర్టిస్ట్ క్రియేట్ చేశాడు. ఈ డోరేమాన్ అనే క్యారెక్టర్ని ఫుజికో ఫూజో గారు రోబోటిక్ కార్డ్గా డిజైన్ చేశారు. ఆ కార్డ్ అలా టైం ట్రావెల్ చేసి అంటే ఫ్యూచర్ నుంచి పాస్ట్కి వచ్చింది. అలా నోబితాతోని ఫ్రెండ్షిప్ చేసింది. నోబితాకి వచ్చే ప్రతి ప్రాబ్లమ్ని డోరేమాన్ తన గ్యాజెట్తో సాల్వ్ చేసేవాడు. ఇలా వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎంతో బెస్ట్గా అయ్యింది. డోరేమాన్ అనే ఈ కార్టూన్లో ఇప్పటి వరకు 1787 ఎపిసోడ్స్ వచ్చాయి. ఈ ఎపిసోడ్స్ అన్ని 1979 నుంచి 2005 వరకు వచ్చాయి. 1980 నుంచి 2019 వరకు డోరేమాన్ మూవీస్ 40 వచ్చాయి. డోరేమాన్ కార్టూన్ ఓన్లీ జపనీస్లో కాకుండా మిగతా 30 లాంగ్వేజెస్లో డబ్ అయ్యాయి. మరీ ముఖ్యంగా మన ఇండియాలో 3 లాంగ్వేజెస్లో మాత్రమే డబ్బింగ్ చేశారు. 1 తెలుగు, 2 హిందీ, 3 తమిళ్. డోరేమాన్ కార్టూన్ 60 కంట్రీస్లో టెలికాస్ట్ అవుతున్నాయి. దాంట్లో అతి ఎక్కువ రేటింగ్స్ మరి వ్యూవర్స్ మన ఇండియా మాత్రమే. మన ఇండియాలో అరౌండ్ 480 మిలియన్ వ్యూవర్స్ ఉన్నారు డోరేమాన్కి. అండ్ ఈ షో బెస్ట్ షో ఫర్ కిడ్స్ అనే అవార్డును 2 టైమ్స్ గెలుచుకుంది. ఈ షో పాకిస్తాన్లో 2016లో బ్యాన్ చేశారు. ఎందుకంటే ఈ షోని పాకిస్తాన్లో హిందీ లాంగ్వేజ్ టెలికాస్ట్ చేసేవారు. అలా చేస్తే పిల్లలు ఉర్దూ అయిన తన మాతృభాషను మర్చిపోతారని వాళ్ళు బ్యాన్ చేశారు. బంగ్లాదేశ్లో కూడా ఇదే రీజన్స్తో డోరేమాన్ షోని బ్యాన్ చేశారు. ఓకే, మరి డోరేమాన్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా, బాగుందా? ఇష్టమైన కార్టూన్ కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ కార్టూన్ గురించి తెలుసుకుందాం. వెళ్ళొస్తాను.